నమస్కారం. ఈరోజు సహేస్ డైలాగ్లో భాగంగా వాట్ ఈజ్ డెత్ అంటే మరణం అంటే ఏంటి, మరణాన్ని మనము ప్రతిరోజు జీవించటంతో మరణం కూడా కలిసి ఉంటుంది అంటారు కృష్ణమూర్తి గారు. దాన్ని కొంచెం లోపలికి చూడడానికి మరణాన్ని మనకేం తెలుసు మరణం గురించి, మరణం అంటే అంత భయపడతాం కదా, అదేంటి అసలు? మరణానికి భయానికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఇప్పుడు కరోనా సమయం కదా, చాలా భయపడుతున్నాము. ఈ మరణం గురించి మాట్లాడుకోవడానికి ముందుగా మనకి చాలా సన్నిహితులు, అరవింద కుటుంబ సభ్యులు, మన స్కూల్లో పనిచేస్తున్నటువంటి లాల్బి ఆయమ్మ తను చాలించారు ఈ సెలవుల్లో. అలానే మన తల్లిదండ్రులు అంటే పేరెంట్స్లో స్కూల్కి చాలా మంచి సంబంధాలు ఉన్నటువంటి మల్లికార్జునరావు గారు, అలానే జడ్జి గారు నజీర్ గారు, అదేవిధంగా 2 రోజుల క్రితమే ప్రతాప్ కుమార్ గారు, వీరి ముగ్గురు కూడా తను చాలించారు. వారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము. కరోనా వచ్చిన సమయంలో మొదటి నెలలో అనుకుంటా చంద్రలత గారు ఫోన్ చేసి, ఇంద్రాణి గారు ఈ కరోనా తర్వాత ఎవరు ఉంటామో ఏంటో అని అన్నారు. అంటే చాలా క్యాజువల్గా అనిపించింది అనమాట. ఏంటి ఇది చూస్తూ ఉంటే మనకు చాలా దగ్గరగా ఉన్నవాడు, ఫస్ట్ దూరంగా ఎక్కడో చైనాలో, తర్వాత అమెరికన్ కంట్రీస్లో, తర్వాత యూరోపియన్ కంట్రీస్లో మనుషులు చనిపోవటం మనం వింటున్నాం వార్తల్లో, తర్వాత ఇండియాలో, తర్వాత దగ్గరలో మన రాష్ట్రంలో, తర్వాత మన ప్రక్కన వాళ్ళు, మన సభ్యులు, అరవింద సభ్యులు అనుకుంటున్న వాళ్ళు, ఇలా మనుషులు చనిపోతూ ఉన్నారు కదా. ఏంటి చావేంటి అసలు? అంటే చనిపోవడం అంటే జస్ట్ ఒక బాడీని వదిలేసేయడమేనా, ఇంకా ఏమన్నా ఉందా? ఇది మేము దాదాపుగా 4 సంవత్సరాల క్రితము ఒక శివరాత్రి ముందు రోజు ఒక సహేస్ అసెంబ్లీలో వాట్ ఈజ్ డెత్ అండ్ వాట్ ఈజ్ సైకలాజికల్ డెత్ అనే దాని మీద శివరామ్ గారు మాట్లాడితే 10th క్లాస్ పిల్లలు చాలా బాగా స్పందించారు. అది ఇంకా పుస్తక రూపంలో రాలేదు, కానీ అలా స్క్రిప్ట్స్ ఉండిపోయినాయి. సహేస్లో రాసిందే పిల్లలన్నీ రాసినవన్నీ కూడా జాగ్రత్తగా ఉంచాం. పుస్తకం రూపంలో తేవడానికి కొన్ని సాధ్యమైనవి, కొన్ని సాధ్యం కాలేదు, కానీ వాళ్ళు రాసినవి ప్రతి ఒక్కటి చాలా స్పెషల్గా ఉంటాయి అన్నమాట. దాని గురించి ఈ డెత్కి చాలా దగ్గర సంబంధం ఉన్నటువంటి ఆ పారాగ్రాఫ్స్ చదివితే బాగుంటుంది అనిపించింది. అలానే మొన్న ఈ మధ్యనే నరేంద్ర గారు సహజంగా రాస్తారు, అంటే చాలా సహజంగా ఆయన రాసే విధానం ఉంటుంది. పోయిటరీ దాదాపుగా కొన్ని వందల పోయిటరీస్ అయినప్పటికీ రాసేశారు. దాంట్లో ఒక డెత్ గురించి ఊరికి అలా సునాయాసంగా రాస్తే దాన్ని ఒక అమెరికన్ చాలా చక్కగా ఆరేట్ చేశారు. బాగా దాన్ని చదివారు, ఆయన్ని చాలా బాగా చెప్పారు ఇంటర్నెట్లో, అది చాలా బాగా వైరల్ అయింది. అలానే దానికి చక్కటి ట్రాన్స్లేషన్ మళ్ళా శివరామ్ గారు చేశారు. అంటే చాలా నియరెస్ట్గా, అంటే మన జీవితం అంటే జీవించడానికి దగ్గరగా మరణం కూడా ఉంది అంటారు. ఏ నిమిషానికి ఆ నిమిషం మరణించటము అంటే మనకున్నటువంటి జ్ఞాపకాలు, మనకున్నటువంటి సంతోషాలు లేకపోతే బాధలు, వాటన్నిటి కాకుండా ఆ క్షణం అంటే ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, అంటే ఆ నిమిషంలో ప్రెజెంట్లో ఉండడం అనమాట. ప్రెజెంట్లో ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉండడము అనేది పాత జ్ఞాపకాలకి మరణించడము, పాత ఇన్సల్ట్స్ని తీసేయడము, పాత అటన్నిటినీ కూడా తీసివేసి అంటే కావాలని కాదు, సహజంగా తీసివేయడము. అప్పుడు ఫ్రెష్గా ఏ నిమిషానికి ఆ నిమిషము జీవించడం అనేది జరుగుతుంది. లేకపోతే మనం ఎప్పుడు కూడా సఫరింగ్లోనే లేకపోతే పెయిన్లోనే ఉంటాము అని అంటారు. సో అసలు దాన్ని కొంచెం లోతుగా చూడడము సాధ్యమవుతుందా? అది పిల్లలకు అసలు ఇది అంత అవసరమా? మరణం గురించి మనం చాలా భయం చెప్తాం కదా, మరణం అంటే భయపడతాం కదా. మరణం అంటే భయంతోనే ఇప్పుడు కొన్ని అనాలిసిస్లో ఏం చెప్తున్నారంటే కరోనా కన్నా కూడా, జబ్బు కన్నా కూడా కరోనా అంటే భయం వలన సైకలాజికల్గా వాళ్ళు చాలా డిప్రెస్ అయిపోయి చనిపోయే వాళ్ళని చూస్తున్నారు. అంటే భయం అనేది మనిషికి సైకోసోమాటిక్ ప్రాబ్లంలో పెద్దదైపోయి దానికి చావుకు దారితీస్తుంది అనేది చాలా విచిత్రంగా అనిపిస్తుంది. అంటే మరణం అంటే భయపడడం అనమాట, ఆ భయంకు మరణం సంభవించడం, ఇది చాలా విచిత్రంగా ఉంటుంది. దీన్ని మనం చూడడం అనేది సాధ్యమా? మరణాన్ని అలా అంటే గమనించడం అనేది, తెలుసుకోవడం అనేది, లేకపోతే పిల్లలకు మాకెందుకు ఇవన్నీ, లేకపోతే ఈ మరణం గురించి మాట్లాడుకోవడం అవసరమా అని మనం పక్కకు పెడతామా? లెట్ us see what is going to happen in this session. So sir,
death is something which we all know and nobody believes, frankly. ఎన్టీఆర్ జూనియర్ గురించి మీకు అందరికీ తెలుసు. వాళ్ళ ఇంట్లో ఎన్ని సడన్గా డెత్స్ అయిపోయాయి కదా, హిస్ ఫాదర్, ఎవ్రీబడి. అండ్ ఒక ఇంటర్వ్యూలో వాడు ఏమంటాడంటే, మానవుడికి గొప్ప గొప్ప క్వాలిటీ ఏంటంటే, ఈవెన్ నోయింగ్ దట్ హీ ఈస్ గోయింగ్ టు డై, హీ డజంట్ బిలీవ్ ఇట్. Got the point? So when do we believe death? When do we really believe death? Or have to, or forced to believe, or look at it? Cheppandi evarana. When are we forced to look at that fact? Kondar, of course, they generally think philosophically about death. But manandarki oka situation vastadi. When is that? Anybody? I'm asking a simple question. When are we forced to? ఎప్పుడు మనం ఫోర్స్ అయిపోతాం డెత్ని ఫేస్ చేయడానికి? యా, యూ నో ద ఆన్సర్. ఐ జస్ట్ వాంట్ యూ టు సే ఇట్ అవుట్. మనకి ఏంటి అరవింద పిల్లలు ఇంకా మారలేదా? బయట చెప్పండి, ఏమవుతుంది? మీరు చచ్చిపోరు. ఓకే, బయట చెప్పండి. ఐఎమ్ ఆస్కింగ్, ఒక సిచ్యువేషన్, ఏ సిచ్యువేషన్లో మన డెత్ని చూడాల్సి వస్తుంది, ఇంకా తప్పదు. ఏ సిచ్యువేషన్ అది? యా, చెప్పు. ఎండింగ్లో నీ లైఫ్ ఎండ్ అయ్యేటప్పుడే తెలుస్తుందా నీకు? ఐఎమ్ ఆస్కింగ్, మనం జీవించేటప్పుడే ఏ సిచ్యువేషన్లో? ఆర్ యూ గెటింగ్ మై క్వశ్చన్? వీఆర్ ఫోర్స్. వై ఈజ్ ఎన్టీఆర్ జూనియర్ సో I would say really philosophical about death? I'll tell you what he said at the end of the session. Because నేను ఏదో చాలా క్వాంటమ్ ఫిజిక్స్లో క్వశ్చన్ అడుగుతున్నట్టు మీరు ఫీల్ అయిపోతుంది. I'm asking because somebody dies in our family or yeah. no person. Okay, somebody close to us dies. That's when we are forced to look at death. Indrani Madam was forced to look at death when her brother passed away. So same thing happened to me. Same thing happened to NTR Junior. Same thing will happen to all of you. Some of you might have faced it. I don't know. The interesting thing ఏంటంటే, the earlier you face it, నాకు ఇప్పుడు అర్థం అవుతుంది, ద అర్లియర్ యూ ఫేస్ ఇట్, అట్లీస్ట్ టు సమ్ ఎక్స్టెంట్, దట్ యూ ఆర్ గోయింగ్ టు డై, నాట్ దట్ యూ డోంట్ నో. సో ఎన్టీఆర్ జూనియర్ చెప్పినట్టు, ఆల్ ఆఫ్ అస్ హియర్ ఆర్ థింకింగ్ వీ విల్ నెవర్ డై. సీరియస్లీ, బికాస్ లైఫ్ ఈజ్ హియర్. సో మనకి ఎలా అనిపిస్తుంది, వీ విల్ నెవర్ డై. పక్కన పని చనిపోతారు, నేను ఎప్పుడు చనిపోను, అదొక ఇల్యూజన్లో బతుకుతాం కదా. సో ఐ వాజ్ ఫోర్స్ టు లుక్ ఎట్ డెత్ వెన్ మై మామ్ డైడ్. I was very close to my mom. We are all close to our mom. And అప్పుడు ఆ సాంప్రదాయ ప్రకారం నేను, I was a younger son, and ఒక సిచ్యువేషన్లో దట్ డే అండర్స్టూడ్ వై దట్ ఆ సాంప్రదాయం పెట్టారు. దే పుట్ హర్ ఆన్ ద రోడ్ అండ్ ఐ సెడ్, అమ్మా ఐ హ్యావ్ టు టెల్ అకార్డింగ్ టు రిచువల్. అప్పుడు నాకు అర్థమైంది, వై ఆర్ దే సేయింగ్ దట్? ఓకే, ఫర్ మీ టు ఫేస్ ఇట్. హర్ బాడీ ఈజ్ బర్నింగ్ దేర్ అండ్ మై బ్రదర్ అండ్ ఐ ఆర్ సిట్టింగ్ హియర్. ఇట్స్ ఎ టెరబుల్ థింగ్. అండ్ ఎవరు బయట చెప్పరు, కానీ అఫ్ కోర్స్ ఆన్ వన్ లెవెల్ వీ యాక్సెప్ట్, ఇంకా అమ్మలేదు. బట్ నిజంగా మీరు దాన్ని ఫేస్ చేయాలి, ఇట్ టేక్స్ టైమ్. యూ కెన్ నెవర్ ఫేస్ ఇట్ ఆల్సో. ఇట్స్ వెరీ డిఫికల్ట్. సో ఫర్ మంత్స్ అండ్ మంత్స్ I was so stupid. I was just asking, where is she? Inside, not seriously. You get my point. Somewhere I was thinking, where is she? Even now I wonder, where is she? So you understand, it's so tough to face death. One of my friends in my college, in BITS, he was kind of little bit philosophical. He said, we all think about where we'll go after death. Many of us. Ekkada untadi death tarvata heaven ki veltava. But we never ask where we were before we are born. Are you getting my point? We take our body for granted, our mind, heart, body for granted. After enlightenment, what happened in the world also, history paranga kuda, ee Charles Darwin scientific vachin tarvata manaku addam ayipoyindi. Okay, మన పాతకాలం ఇండియాలో ఎప్పుడో అన్నారు ఇదే రియాలిటీ, ఆల్ దాట్. కానీ ఇప్పుడు మనకు ఇంకా బయాలజీ, మీరందరూ బయాలజీ చదివారు, ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ కాజ్, హ్యాస్ ఎన్ ఎఫెక్ట్. ఓకే, ఏది కాజ్ లేకుండా ఉండదు, ఏది ఉంటుంది అదే ఉంటుంది, ఆల్ దోస్ థింగ్స్ హ్యావ్ కమ్ కదా. వీ నో దట్ వెన్ వీ గో వీ ఆర్ ఫినిష్. ఇట్ ఈస్ అ వెరీ స్ట్రేంజ్ ఫ్యాక్ట్, బట్ ఇట్స్ అన్ ఆబ్వియస్ ఫ్యాక్ట్. Death could be the strangest facts, simplest facts, which all know, but nobody accepts. But ఇలా 3 months, 4 months, వన్ ఆఫ్ ద గుడ్ టెక్నిక్ ఏంటంటే, నేను మీకు ఊరికనే ఫ్రెండ్గా షేర్ చేసుకుంటున్నా, మీకు ఏదైనా ఫియర్ ఉన్నా, బాధ ఉన్నా, దాని మీద ఓవర్ బ్రూడింగ్, నాట్ ఓవర్ థింకింగ్, బట్ దాని మీద ఉంటే, దాంతోనే ఉంటే, దానికి కట్ చేయకుండా, అది ఒకరోజు నేను మిమ్మల్ని వదిలేస్తుంది, లేకపోతే ఏదో అవుతుంది.
Are you getting my point? Suppose you are hurt about something. Somebody cheated you or your friend is not talking to you. మీరు చాలా హర్ట్ అయ్యారు. మీరు హర్ట్ అవ్వకూడదు అంటే కన్నా బెటర్ ఏంటంటే ఉండండి హర్ట్తో. ఎన్నాళ్ళు ఉంటే చూద్దామని పట్టుపడితే ఎన్నాళ్ళు ఉంటుంది హర్ట్? 1 year 2 years ఒకరోజు పోతుంది. అది భలే ఉంటుంది. అలా ఒకరోజు నాకేం అర్థమైందంటే నేను నిజంగా ఉండును. అర్థం అవటం అంటే అది ఒక అర్థం అవటం అంటే ఫేసింగ్ ఐఎమ్ సో ష్యూర్ ఐ విల్ నాట్ బీ. అండ్ దాని తర్వాత ఎంత బాగుంటుంది తెలుసా, ఇట్ టుక్స్ టైమ్. ఇంతే ఇదే కదా, యూ బికమ్ కైండ్ ఆఫ్ రెక్లెస్, కేర్ ఫ్రీ అలా అయిపోతుంది. దాని మీద చిన్న రాస్తా సో దట్ ఐ డోంట్ హ్యావ్ టు స్పీక్. ఓకే, సో ఐ జస్ట్ రోట్ ఎ పోయమ్ ఆన్ దాట్. అదంతా అయిపోయిన తర్వాత ఐ రోట్ సంథింగ్ స్పాంటేనియస్గా. ఐ థింక్ ఐ హోప్ యూ లైక్ ఇట్ and I hope it helps you. Even on some level, if you accept not only death, we'll come to what Tadkar Eppu talks about, Jittu Krishna has talked about. Jittu Krishnathiki oka statement chapta before I read it. I have lived with death all my life. Antakana mind blowing statement. Ayana kuda chala help chesaru. JK was one of the main reasons why I was able to accept and go through that process also. JK antarante I have lived with death all my life. రేపు చనిపోతున్నారు ఆయన, హ్యాపీగా డిటెక్టివ్ మూవీస్ చూస్తున్నారు. నిజంగా రేపు చనిపోతారని కాదు, హీ హాజ్ నో కాన్షియస్నెస్కి రేపు చనిపోతున్నారు. నిజం. ఆయన డాక్టర్ ఏమన్నారంటే ఐ థింక్ ఐమ్ యువర్ లాస్ట్ స్టూడెంట్. ఆర్ యూ గెటింగ్ పాయింట్? కొన్ని సినిమాల్లో డైలాగ్స్ ఉంటాయి కదా, నాకు చావు వచ్చినా నేను చూస్తా, దాన్ని అలా చూస్తా, ఏదో ఉంటుంది కదా హీరోయిక్ డైలాగ్స్. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? సో కొంతవరకు మనం దాని మీద ఊరికే ఫోకస్ పెడితే ఏమవుదు, డెత్ మీద మాట్లాడితే ఏమవుదు. చాలా బై ద వే ఈ మాట మాట్లాడితే ఇంట్లో వద్దు, అరే వద్దు, దే హ్యావ్ ఎ ఫోబియా అబౌట్ టాకింగ్ అబౌట్ సమ్ ఇష్యూస్, రైట్? కొన్ని ఇష్యూస్ మనం మాట్లాడకూడదు. ఏ విషయం మాట్లాడకూడదు, డెత్ గురించి మాట్లాడకూడదు, మన ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడకూడదు, అసలు మనం ఏం మాట్లాడకూడదు. సో లెట్స్ టాక్ హియర్. ఓకే, సో ఐ రీడ్ అవుట్ దట్. షాల్ ఐ రీడ్ అవుట్? ఈజ్ ఇట్ ఇంట్రెస్టింగ్? So I'll read out the small poem, and this poem had a good impact among my FB friends, and one of the friends was very deeply touched, and he made a very beautiful video. I'll send you the link. చాలా బాగా దాన్ని ఆయన ఏమన్నారంటే ఇది చదవటం కన్నా చెప్తే నేను చెప్పుకుంటే నాకు బాగుంది అని. సో వీ ఆల్ హ్యావ్ టు ఫేస్ డెత్. దెర్ ఇస్ అ స్పెషల్ కైండ్ ఆఫ్ సాడ్నెస్ వీ గెట్ వెన్ వీ స్టార్ట్ ఫేసింగ్ ఇట్. దాని సైకాలజీలో ఏదో పేరు ఇవాళే చదివా, డిప్రెషన్ డ్యూ టు ఏదో, ఇట్స్ పాజిటివ్ అంటారు. అది చాలా పాజిటివ్. People who go and face death are very creative people. ఎందుకంటే దే ఆర్ వెరీ ఫ్రీ కదా. ఆ ప్రాసెస్ని నెగిటివ్గా చూడకూడదు. గౌతమ్ కూడా మన స్టూడెంట్ గౌతమ్ అండ్ ఐ హ్యాడ్ లాంగ్ డిస్కషన్స్. హీ వెంట్ త్రూ దాట్. ఏం లేదు కదా సార్, అసలు దేనికి హీ వాజ్ గెటింగ్ దోస్ డౌట్స్, యూనో, ఏం లేదు కదా అసలు, యూనో, ఈజ్ ఇన్ కాలేజ్ నౌ బట్ హీఈస్ గెటింగ్ దోస్ థాట్స్. దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దోస్ థాట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, very natural thoughts they are. Okay, we all should and think about death, and I'll tell you what NTR Jr. also finally said and how he has come to terms with it. Come to terms em ledu, we are surely going to die ante. One or two of you can accept like that, like JK. We are going to die. I'm nothing. Let me live out my life. Who cares? Got it? That's a feeling. అప్పుడు ఇవన్నీ నాకు రెప్యుటేషన్ రాలేదు, నాకు మార్క్స్ రాలేదు, ఎంత సిల్లీ అనిపిస్తుంది తెలుసా. రియలీ రిడిక్యులస్ అనిపిస్తుంది. రిడిక్యులస్, నాకు మార్క్స్ లేదు, నన్ను ఎవరు ప్రేమించట్లేదు. అండ్ స్ట్రేంజ్లీ యూ బికమ్ వెరీ లవింగ్, యూ డోంట్ కేర్ కదా. సో ఇట్స్ సంథింగ్ ఐ థింక్ యూ గాట్ ద పాయింట్, ఐమ్ ష్యూర్. సో ఐ రీడ్ దట్ పోయిమ్ అవుట్. అండ్ నాకన్నా ఆబ్వియస్లీ పిల్లలు నాకన్నా బాగా రాస్తారు, బికాస్ పిల్లలు పర్సెప్షన్ ఆ మూమెంట్లో వేరేగా ఉంటుంది. తర్వాత వాళ్ళు మర్చిపోవచ్చు. సో మీరు ఇప్పుడు మీతో రాయిసేమే చాలా బాగా రాస్తారు, తర్వాత మీరు మర్చిపోవచ్చు. కానీ ఆ మూమెంట్లో పిల్లల పర్సెప్షన్ మనకు అది తెలుసు. సాహస్పరంగా నేను ఇంద్రాణి మేడం ఎప్పుడు మాట్లాడొస్తాను, తాతగారికి చాలా బాగా తెలుసు. తాతగారికి ఆ మాట, ఆ ప్యూర్ ఇన్నసెన్స్లో వచ్చిన మాటలు చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. సో దట్స్ వై ఐ డోంట్ అండర్ ఎస్టిమేట్ యంగ్ పీపుల్. యూ అండర్స్టాండ్? యు ఆర్ నాట్ సమ్ కిడ్స్ ఫర్ మీ. I remember my own childhood. In my 5th class, I used to understand everything. You know, really, I used to see a movie and understand everything. People say adult movies. Adult means I don't mean in a bad sense. Like, you know, complex themes about marriage, everything I used to understand. Mind has no age. That's my point. So, meerandaru 90-year-old Bhamalu, maybe I can call you Bhamalu. So, మీ అందరూ భామల కోసం ఒక పోయం చదవనా? How long will I deny, after my mother 6-8 months తర్వాత రాసా, how long will I deny that we will die? I found death the strangest of things.
Here is life, brimming and with energy. Here is love, laughter, work and happy living. And we also have death. How can it be? There is a protest inside. And that is a worse depressing feeling, as there is no way out of death. There is for sure the end of things. Well, almost puts a leg into the other world while having one in this world. One enters a nothingness that is so utterly meaningless. One feels this is the truth and reality, life and death. And in this two-footer living, oka foot ikkada, oka inko foot akkada. In this two-footer living, all joy vanishes. A fundamental doubt arises. Even all sorry. And in this two-footer living, all joy vanishes. A fundamental doubt arises. Even all that is seen around seems not real, kind of. You know, death, life, kuch ayo mein. Each day drags. Each activity is followed by the deadly question: for what? For whom? Evar kosu? Den kosu? Etla potam okaro den kosu idanta? For, but then how long will I deny that death is a fact? Existence exists. And there is no other side. It is only a nothingness. That means nothing. This world will be, is and was always. This universe is eternal, ante out of time. And we as humans are here just for a brief span, like a picnic, where we live with so much happiness, activity and fun, and we simply pass into nothing. We simply end. And finally, the mind, heart and soul is forced to acknowledge that beautiful feeling that life is beautiful. It's so precious. And like a bird, a cat, a dog, we too are simple and have our nature, and that has to end. We are forced to accept that the sky, earth, sun, universe, life, all this is no illusion. In fact, it is all that is really. And then a strange, carefree acceptance does come. If anyway we are going to go, then let it be. Let us be merry, free, carefree, and make the most of our life. In fact, now at last, one wants to make our life fully meaningful and happy, really happy. No, not as duty, but as simply living. Then and only then we understand the beauty of animals and plants, the clean nature they have. They never cry, kada, wonder about the death that can never be experienced. Nenu poyana naaku teliyadu kada. They simply and relentlessly live. Last moment varaku they just go on living. That is true happiness, true wisdom, if you want to call it that. Oh, it is such a beautiful feeling, this life now. Intensely we live like a child. పిల్లలు ఎలా ఉంటారా? మీరు కూడా చిన్నపిల్లలు ఎలా ఉంటారు? వాళ్ళకి ఏం తెలియదు కదా. Intensely we live like a child and put all that we have in our living with great joy and energy. Is that what all the great poets and thinkers and saints had discovered? Had found? Yes, because that is all there is. Live life, king size. We are queen size anala. That is all. And that is that. That is all that I want to say. So simple ga cheppalante, when I die, unfortunately, all of you will cry except me. This is what my friend said, recently. నేను తప్ప అందరూ ఏడుస్తారు నేను చనిపోయిన తర్వాత. So I think you want to, that's it. I think you want to talk about death, some of you?
యు ఆల్ లుక్ లైక్ డెత్ రా. ఏం మాట్లాడరా, మాస్క్ వల్లనేమో. యు వాంట్ టు సే సంథింగ్, సే సంథింగ్, సే సంథింగ్ అంటే సంథింగ్ చెప్పండి. సంథింగ్ మరి చిన్నప్పుడు జోక్ ఉండేది, సే సంథింగ్ అంటే సంథింగ్. వాజ్ ఇట్ నైస్? దట్ బాగానే ఉందా? డిడ్ యూ లైక్ ఇట్? Some children, your senior students have written something about death. I'll read out some of the more very beautiful sentences they have written. Exploring psychological death. Psychological death and real death both are same, because if you really understand death, then your psychological death also will be gone. One day everyone will die. Everything is not permanent. Even a human is also not permanent. One day life will end. Life is a white paper. ఎంత అద్భుత సెంటెన్స్ చూడండి. లైఫ్ ఇస్ అ వైట్ పేపర్. ఓకే, వీ హ్యావ్ టు రైట్ అవర్ ఓన్ స్టోరీ ఆన్ దట్. చాలా బాగుంది. డెత్ ఈస్ ఆల్సో ఎ న్యాచురల్ ఫీలింగ్. వై డు వీ క్లోజ్ ఐస్? దిస్ ఇస్ సో మైండ్ బ్లోయింగ్. వై డు వీ క్లోజ్ అవర్ ఐస్ వెన్ వీ డై, ఆర్ వెన్ వీ క్రై, ఆర్ వెన్ వీ డ్రీమ్? Because maybe world beautiful feelings are not seen by the eyes but felt in the heart. So we close our eyes, otherwise we can't see. Death is the last feeling of life. Life is too short to live. So live every moment. Enjoy the present moment until it becomes memory. Past cannot be used. Live your life. And he has put in inverted commas. Oh, sorry, she, Janvi of 10th Lily. ఇంకోటి చదవనా? As a human being, every human has a death after the birth. Every year we celebrate a day as our birthday. After our death, every year our relatives celebrate one day as our death day. If any person dies, then there is a birth to other person. In life history book, we have a page in that book. When we are born, our family members and our relatives are happy. They have smile in their faces. Then when a person dies, why should they cry? Very funny statement చూడండి. మనం పుట్టేటప్పుడు స్మైల్ చేశారు, పోయేటప్పుడు స్మైల్ చేయవచ్చు కదా, ఎందుకు ఏడ్చారని. వెరీ ఫన్నీ క్వశ్చన్. వెన్ ఎ పర్సన్ డైస్, దట్ మీన్స్ హీ ఈస్ గివింగ్ అ బర్త్ టు అనదర్ లైఫ్. డెత్ మీన్స్ హీ ఈస్ గివింగ్ స్వీట్ మెమరీస్, హ్యాపీనెస్ అండ్ షోయింగ్ లవ్ అండ్ ఎఫెక్షన్ ఆన్ అస్. This is Venkat Durga. And next is Pujita. This is Amos, I think. Psychological death means the unnecessary thoughts. Now we are talking about psychological death. Like what is psychological death? Let Pujita tell us. Psychological death, not your physical death. Psychological death means the unnecessary thoughts which are in our mind. The thoughts which are in our mind differs in two ways. Some are necessary and some are unnecessary. The life is a paper which is given to us as a blank sheet, and we should fill it with our own words. అర్థమైందా? సో మన ఓన్ వర్డ్స్ కాకుండా ఏం వర్డ్స్ ఉంటాయి? సమ్ కండిషనింగ్ వర్డ్ కూడా ఉండొచ్చు కదా. సో మన ఓన్ వర్డ్స్, ద ఓన్ వర్డ్స్ షుడ్ బి ఫిల్డ్ విత్ గుడ్ వర్డ్స్ అండ్ గుడ్ థాట్స్. సో ఇది చాలా మంచి పాయింట్ ఇక్కడ. యువర్ థాట్స్ అంటే యూ షుడ్ బి యువర్ థాట్స్, యువర్ ఓన్ పర్సెప్షన్, not some borrowed thoughts. We the people who had the ability to think, so we should think up to our capacity and not more than that. The people should keep a useful thought in their minds. A person's mind has an ability to think. We can think spontaneously, but not the other organisms which are surviving. They don't have that ability, the specific ability. We should not think about the past. We should know what is present. There's a one more last I read, Kirtana. A person who was born on the earth must die one day. Our life is not a possible thing to live. Our life is not a possible thing to live. A daring thing in life is only one, that was death. Death. Our previous precious eyes are waiting for our newborn life. But when we listen death news, our eyes will be suspicious. Death is a serious thing in everyone's life. This is the inquiry. Cheppanu kada. She's saying death eldo, kani undi.
This is a very beautiful inquiry. People who are happy to born, they want a happy to die also. Our life is like rebus. There is a same logical thinking to know our life. Think about future, what will happen, but not think about past. Death is not a possible thing for anyone's life. It is not impossible thing for all the life. Every person is born. Every person is born for death. But why does God give us birth? And why does again God take our life? This is okay. So why did we take birth and why are we dying? So inquiry should be like this, direct inquiry. Nobody is telling her to inquire like this. So I think we have faced death in some way. I feel like that. We are all going to die one day. If we are anyway going to die, even from childhood I was like that. Anyway I'm going to die, so let's enjoy. But when somebody close by dies, it becomes more serious, maybe. Or maybe we always come back. If daily somebody dies, Sean Connery, my favorite actor, he died yesterday. 2 days back somebody, especially at this age of 55, unfortunately, we keep seeing deaths of our people whom we loved. Why? Because I have grown old, so the people whom I loved have grown older. I'm talking about even celebrities, So all the great celebrities are one by Rajesh Khanna died. People are dying all around. So కొన్నాళ్ళ తర్వాత 50 తర్వాత ఒక సైకాలజిస్ట్ ఏమంటారంటే డెత్ రోజువారీ జరుగుతూ ఉంటుంది. షాన్ కానరీ వాజ్ మై ఫేవరెట్. జేమ్స్ బాండ్ చాలా గొప్ప యాక్టర్. హీ డైడ్ 2 days back. Like every day somebody dies. Yesterday somebody died. 2 days back somebody died. One of my friends died recently in Abhyas Vidyaram, teacher. He died. One of my friends committed suicide for some reason. Okay, I was trying to tell him it doesn't matter for some reason. Got the point? Death is all around, doesn't? Now, Sushant Singh death has been crazily exploited by the media, by the horrible media. Kada? But he had some issues with himself and people made an issue of it. So, death is something which is very close to us, Antna. Okay. So, I'll end with that statement which I loved of NTR Jr. NTR Jr. had to really face death in a very bad way, kada? అందరి దగ్గర వెళ్ళిపోయారు. ఫాదర్, ఇంక్లూడింగ్ హిస్ ఫాదర్, బ్రదర్. ఇట్స్ నాట్ ఈజీ. ఆయన ఏమంటారంటే ఈ క్షణం నాకు తెలుసు, నెక్స్ట్ క్షణం నాకు తెలియదు. సో హీ హ్యాడ్ టు వాస్ ఫోర్స్ టు కమ్ టు దట్ కన్క్లూజన్. ఇట్ ఈస్ అ ట్రూ కన్క్లూజన్. నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను, నెక్స్ట్ క్షణం ఈ స్ప్లిట్ సెకండ్ నాకు తెలుసు, నెక్స్ట్ సెకండ్ నాకు తెలియదు. అండ్ ఇఫ్ యూ నోటీస్, సచ్ పీపుల్ ఆర్ వెరీ లవింగ్, వెరీ ప్యాషనేట్, వెరీ ఫుల్ ఆఫ్ సింపతి, అండ్ అబవ్ ఆల్ దే ఆర్ వెరీ హ్యాపీ. If you can face death, I have lived with death all my life. If you can face death fully, you will live life fully. You will have no psychological death because there will be no psychology in you. I think I have spoken enough. Yes, sir. Thank you, everybody. I would love to share a very lonely journey with my mom since I had not shared with all my family. సో పిల్లలు రాసింది కొంచెం విన్నప్పుడు మనకి వాళ్ళు 2 థింగ్స్ ఆన్సర్ చేశారు అక్కడ. ఒకటి, బాడీ పూర్తిగా చనిపోవడం మామూలుగా మనం చూస్తాము. అలా కాకుండా ప్రతిరోజు క్షణానికి మన జ్ఞాపకాలకి, మనకున్నటువంటి బాధలకి దూరంగా ఉండడం, అంటే ఏ క్షణంకి ఆ క్షణం చాలా ఫ్రెష్గా ఉండడం అనే దాని గురించి పిల్లలు, అంటే సైకలాజికల్ డెత్, ఫిజికల్ డెత్ మనం బాడీని వదిలేస్తామని అనుకుంటాము. సైకలాజికల్ డెత్ అంటే మనం జీవించే ఉంటాము, కానీ మనకున్నటువంటి జ్ఞాపకాలు, కండిషన్స్, అవన్నీ మూర్ఖత్వాలు లేకపోతే బాధలు, వాటన్నిటినీ సహజంగా వదిలించుకోవడం అనేది అక్కడ పిల్లలు చాలా సహజంగా ఎక్స్ప్లోరింగ్ సైకలాజికల్ డెత్ అనే పేరుతో ఒక అసెంబ్లీలో రాశారు వాళ్ళు. ఇది చాలా ఏళ్ల క్రితం రాసింది, దాదాపు 4 సంవత్సరాల క్రితం పిల్లలు రాసింది. సో మీరేమనుకుంటున్నారు? అంటే డెత్ అనగానే దాని గురించి మాట్లాడుకోకూడదు అని మన ఇంట్లో కూడా అంటారు. దాని గురించి చాలా చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోవడం, ఇవన్నీ చాలా ఉంటాయి మనకి ఇంట్లో కూడా. కొన్ని రిలీజియస్ టాబూస్ ఉంటాయన్నమాట. సో మీరు అసలు ఏమనుకుంటున్నారు? అంటే ఇప్పుడు ఇది బ్రీఫ్గా నరేన్ సార్ రాసిన పోయం విన్నారు, అలానే కొంతమంది పిల్లలు రాసింది విన్నారు. మీకుగా ఇప్పుడు అన్నప్పుడు డెత్ అనగానే మీకేం గుర్తొచ్చింది? ఒక 2-3 వాక్యాలు అందరూ జస్ట్ షేర్ చేసుకుందరు. కానీ
డెత్ అనేది అన్ఫార్చునేట్గా వస్తుంది. నీకేమనిపిస్తాయి చెప్పు. మనం ఏ పొరపాటు చేసినా కూడా త్వరగా వచ్చేస్తుంది డెత్ అనేది. డిసీజెస్ వల్ల, యాక్సిడెంట్స్ వల్ల, మనం అన్ని ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల కొంచెం డెత్ అనేది దూరంగా ఉంటుంది. బయటికి వెళ్ళేటప్పుడు కూడా అన్నీ ఫెసిలిటీస్ తీసుకొని వెళ్ళాలి, హెల్మెట్ ఇలాంటివి, లేదా యాక్సిడెంట్స్ అయ్యి త్వరగా చనిపోతాం. సో అప్రమత్తంగా ఉండడం అనేది చాలా మనకి అంటే డెత్ అనేది ఇప్పుడు చాలామందికి ఈరోజు మాట్లాడుతున్నారు, తర్వాత రోడ్ యాక్సిడెంట్స్ అలా చనిపోతున్నారు చాలామందికి. ఏమనుకున్నా చెప్పాలి. రోడ్ యాక్సిడెంట్స్ లైక్ కరోనాస్ వల్ల చాలామంది చనిపోతున్నారు. In my point of view, life is a beautiful lie, death is a painful truth. For every bad situation, death is not a solution. We should face the situations to enjoy our life. అంతే కదా, మనము పుట్టినవాడు ఎప్పుడైనా చనిపోక తప్పదు. అయితే ప్రతి నిమిషం మన పక్కనే ఉంటుంది. డెత్ అనేది ఎప్పుడు మన పక్కనే ఉంటుంది. దాన్ని మనం ఎప్పుడైనా వెళ్ళేదే కదా అని చెప్పేసి దాన్ని పక్కన పెట్టేసి అమ్మో చచ్చిపోతావేమో, ఇక్కడికి వెళ్తే ఇదైపోతానేమో అనుకోకుండా మనం చేయవలసినవి చేస్తూ డెత్ గురించి మర్చిపోయి ఆ కొంచెం సమయంలో మనం ఏం చెయ్యాలా ఏంటా అనేది చూసుకుంటే సరిపోతుంది. దాని గురించి అసలు మర్చిపోవాలి. మనం ఇక్కడికి వెళ్తే చనిపోతామేమో, అక్కడికి వెళ్తే చనిపోతామేమో, ఉన్న ఈ నిమిషాన్ని మనం పర్ఫెక్ట్గా ఉన్నామా లేదా, చేస్తున్నామా లేదా అనేది ఉంటే మనం నిజంగా డెత్ని జయించినట్లే. అది ఎప్పుడైనా తప్పదు. ఇవాళ ఉండొచ్చు, రేపు ఉండొచ్చు, 10 రోజుల తర్వాత ఉండొచ్చు. సో దాని గురించి డెత్ గురించి పెద్ద ఇదిగా అనుకోవడము అనవసరమేమో అనిపిస్తుంది నాకు. డెత్ అనేది మన పక్కనే ఉంటుంది. మనం దాన్ని స్టిక్ అని అవ్వాలంటే మన పక్కనే ఉంటుందండి. ఎప్పుడు ఏ నిమిషానైనా ఉంటానే ఉంటుంది. దాని గురించి పట్టించుకోకూడదు. మనం ఈ నిమిషాన ఎలా ఉన్నామో ఇలా ఏం చేయాలనేదే ముఖ్యమైన పాయింట్ అనిపిస్తుంది నాకు. మేబీ అది ఈ డెత్ అనేది ఒక ఫేస్ చేయటం అనే కాన్సెప్ట్. నిజానికి సబ్జెక్ట్ కొంచెం కన్ఫ్యూషన్ అయింది. మనం యాక్చువల్గా అక్కడ రాసింది ఇది కొంచెం కన్ఫ్యూషన్ అయింది. స్టూడెంట్స్గా నాకు మీరు ఇంత సిన్సియర్గా ప్రజెంట్ అవుతారని తెలియదు. లేకపోతే మిమ్మల్ని ముందుగానే నిన్నను
ఇంతకు ముందే పేపర్లు ఇచ్చి చక్కగా అందరూ రాసేవాళ్ళు. మీకు ఆ గొప్ప ఫీలింగ్స్ ఉంటాయి. మాట్లాడాలంటే ఈ విషయంలో చాలా డిఫికల్ట్. అదే మీరు రాయమంటే చాలా హాయిగా రాస్తారు. ఇంతమంది పిల్లలు అంత బాగా రాశారంటే రాయమంటే రాస్తారు. అదే వీళ్ళనైనా మాట్లాడమంటే అంత సులభం కాదు. నరేంద్ర అయినా ఆయన రాసిన పీస్ చదివారే కానీ డెత్ గురించి మాట్లాడమంటే చాలా కష్టం మాట్లాడేది. అందుకని ఇంకొక అవకాశం తీసుకొని తప్పకుండా మీరు రాసి ప్రజెంట్ చేద్దురు. కానీ అయితే ఈరోజు సబ్జెక్ట్ గురించి మళ్ళీ మనం అనుకోవాలి. మనం బాడీ డెత్ గురించి మాట్లాడడం లేదు ఈరోజు. మీరు స్టూడెంట్స్ కాబట్టి మనం ఇప్పుడు మాట్లాడుతుండేది ఏంటంటే సైకలాజికల్ డెత్. అంటే మన జ్ఞాపకాలన్నిటికీ మనం చచ్చిపోవడం. ఫిజిక్స్, మ్యాథ్స్, బయాలజీ, సైన్సు, కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ వాటిని మర్చిపోమని మనం చెప్పడం లేదు. అవి మనకి ఏ విధంగానూ అభ్యంతరంగా కూడా లేవు సబ్జెక్ట్స్. అవి ఎప్పుడు మనకు కన్ఫ్యూషన్ ఇవ్వవు. సబ్జెక్ట్స్ మీరు చదువుతున్నప్పుడు ఎక్కడ భయం ఉండదు. పరీక్షలు పెట్టినప్పుడు ఏదో రాస్తాము అంతవరకే. అయితే ఏది మనకు భయపడిస్తూ ఉండేది? పరీక్షలు అంటే సబ్జెక్ట్ కాదు మనకు భయపడిస్తూ ఉండేది. రిజల్ట్ ఏమవుతుందో, ఫెయిల్ అయితే ఏమవుతానో. ఇది సైకలాజికల్. మనకు చాలా క్లియర్ కావాల్సింది ఏంటంటే మైండ్లో ఏ జ్ఞాపకాలు మనకి భయం పుట్టవు, ఏ జ్ఞాపకాలు మనకు భయం వేస్తుంది. మీరు థియేటర్లో ఒక సినిమా చూస్తూ ఉంటారు, ఏ భయం ఉండదు, ఆ సినిమాలో కలిసిపోతారు. బయటకు వస్తూనే అమ్మో స్కూల్లో టీచర్ ఏమంటుందో, ఇంట్లో అమ్మ ఏమంటుందో, ఈ భయాలు వచ్చి పట్టుకుంటాయి. థియేటర్లో ఉన్నంత వరకు చాలా హాయిగా ఉంటాం, అన్నీ మర్చిపోతాం. బయటకు వస్తూనే అన్ని భయాలు మన మనసును ఆక్రమిస్తాయి. అందుకని మనము ఇప్పుడు మాట్లాడుతూ ఉండేది ఏంటంటే సైకలాజికల్ డెత్ అంటే మన జ్ఞాపకాలన్నిటికీ మరణించడం అనవసరమే. జ్ఞాపకాలంటే సబ్జెక్టు గురించి జ్ఞాపకాలు కాదు మా తాతగారు అంటూ ఉండేది. అవి సైకలాజికల్ కాదు, మానసికంగా మనకు భయాలు ఉంటాయి. అందుకే కృష్ణమూర్తి ఒకసారి బాంబేలో మాట్లాడుతూ అంటాడు, కెన్ యూ ఎంటర్ ఇంటు ద హౌస్ ఆఫ్ డెత్ వైల్ యు ఆర్ లివింగ్ అంటాడు. అంటే నువ్వు బతికుండగానే మృత్యు గృహంలోకి, మృత్యు కుహరంలోకి ప్రవేశిస్తావా, చావు అనే ఇంట్లోకి ప్రవేశిస్తావా అని. అంటే అర్థం ఏంటంటే ఈ ప్రపంచంలో మనం ఉండగానే ప్రతిసారి డెత్ అనేది ఒక వాస్తవం కాబట్టి ఆ డెత్ను పక్కన పెట్టుకొని బతుకుతూ ఉన్నామా మనము అని. అంటే ప్రతిదానికి మర్చిపోవటం, రేపెట్లో మనకు తెలియదు. ఎక్కువ భాగం మన బాధలు ఎప్పుడు వస్తాయంటే ఊహించుకోవడంతో వస్తాయి. యాక్చువల్గా కరోనా ఏదైతే మనకు పెద్ద క్రైసిస్గా ఉందో, కరోనా భయం కాదు మనకు ఉండేది, కరోనా గురించి ఆలోచనలో భయం వస్తుంది అన్నమాట. కరోనా వస్తుంది, ఇప్పుడు మనం దావంటి పోతుంటే ఎక్కడో ఆలోచించుకుంటూ పోతూ ఉంటాం. అయితే బాడీకి ఒక ఇంటెలిజెన్స్ ఉంటుంది. వెనకల నుంచి ఏదన్నా వెహికల్ వస్తే బాడీ మొత్తంగా పక్కనన్నా దూకుతుంది, లేకపోతే మనకు ఎదురుగా వెహికల్ వస్తుంది, మనం తప్పుకోలేదు, మీదికి వస్తుంది, చచ్చిపోతాం. ఒక చీమను చూడండి, మీరు ఇట్లా పాకొస్తూ ఉంటుంది, ఇట్లా పాకొస్తే మీరు ఏదైనా అడ్డం పెడితే అది పక్కకు పోతుంది, లేదా మళ్ళీ ఇట్లా పెడితే మళ్ళీ యువతల నుంచి పోతుంది. దాన్ని చంపేస్తే చచ్చిపోతుంది, దానికి ఏం చింత లేదు. ఇంతకుముందు నరేంద్ర అన్నట్ట పక్షికి కానీ, కుక్కకి కానీ, పిల్లికి కానీ అవన్నీ ఆయన ఉదహరించినాడు. వాటికి ఏమీ పెద్ద భయం లేదు. మనిషికి భయం ఉంటుంది, ఎందుకంటే మనిషికి ఆలోచన ఉంది కాబట్టి. ఊహ, కల్పన, అంత కల్పించుకోవటమే. ఆలోచన అంటేనే ఊహ, ఆలోచన అంటే కల్పితం. ఆ ఊహ కల్పన గురించి జయించి మీరు ఆలోచన గురించి ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా వింటూ ఉండాలి. ఆలోచనలు ఏవీ లేవనుకోండి సైకలాజికల్గా, రేపేమవుతుందో. ఈరోజు స్కూల్కి వచ్చారు, చదువుకున్నారు, రేపటి గురించిన చింత లేకుండా ఉంటే హ్యాపీగా ఉంటాం. రేపటి గురించిన ఆలోచన వచ్చిందనుకోండి భయం వస్తుంది. నిన్నటి గురించి ఊహ వస్తుందనుకోండి భయం వస్తుంది. అంటే ఊహలో
కల్పనలో భయం ఉంది. అదే డెత్. అది లేకపోతే మనం నిజంగా జీవించినట్టే. ప్రతిసారి మనకు ఇది అర్థం కావాలి. అందుకని సైకలాజికల్గా, మానసికంగా ఏ ఆలోచనలు లేకుండా హాయిగా ఉంటే మనం బాగా చదువుకుంటాం. అమ్మ ఏమనింది, నాన్న ఏం తిట్టాడు, క్లాస్లో టీచర్ ఏమన్నారు, ఏం దండిచ్చారు, ఫ్రెండ్స్ కొట్లాడినప్పుడు ఫ్రెండ్స్ మనకి మనసు నోచుకునే మాటలు కొన్ని అని అంటారు. అవన్నీ మనకు జ్ఞాపకం వస్తే మనసులో బాధ వస్తుంది. ఎవరైనా ఏమన్నా అని అంటే ఆ మాటలు కూడా జ్ఞాపకానికి వస్తూ ఉంటాయి. నాకు అనిపిస్తుంది జ్ఞాపకాలే లేకపోతే సైకలాజికల్ జ్ఞాపకాలు, బాధలు ఉండవు. వాళ్ళు ఏమన్నారు తుడుచుకొని పోయారు. ఒకరు పొగిడింటారు. మీరు చూడండి, పొగడమైనా తెగడమైనా రెండూ ఒకటే. ఒకరు పొగిడింటారు, మనము ఉబ్బిపోయే పని లేదు. అబ్బాయి ఎంత అద్భుతంగా మీరు మాట్లాడారండి, మీరు ఎంత బాగా పోయిట్రీ రాశారండి, మీరు ఎంత అందంగా ఉన్నారండి, మీరు క్లాసులు ప్రతిసారి మీరే ఫస్ట్గా వస్తున్నారండి. ఇట్లా మాటలకి అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఉబ్బిపోతారు. అదే ఎవరైనా ఏరా నీకు బుద్ధి లేదా, నువ్వు ఎందుకు ఇట్లా రాసావు, ఎందుకు ఇట్లా చేసావు అని అంటే వెంటనే కుంగిపోతాం. రెండు ఒకటే, ఆపోజిట్స్. పొగడమైనా తెగడమైనా రెండు ఒకటే. ఆ రెండు పట్టించుకోలేదనుకో నువ్వు బ్యాలెన్స్గా ఉంటావు, హాయిగా ఉంటావు. ఎవరైతే ఉబ్బిపోతారో వాళ్ళు ఎప్పుడు కూలిపోతారు కూడా, కుంగిపోతారు కూడా డెఫినెట్గా. అందుకని ఎవరైనా పొగుడుతున్నప్పుడు వెంటనే మనము జాగ్రత్తగా ఎరుకలేకి రావాల్సింది ఏంటంటే ఇవి పొగడతలు అని. ఎవరైనా తిడుతున్నప్పుడు కూడా సరేలే అనుకుంటే మనకు పెద్ద బాధ ఉండదు. అయితే మనము ఇవన్నీ జ్ఞాపకాల్లో ఉంటాయి. మనం ఇప్పుడు మాట్లాడుకునేది ఏంటంటే ఆ జ్ఞాపకాలు ఏవైనా పొగడ్తలైనా తెగడ్తలైనా అన్నిటినీ వ్యానిష్, బోర్డునంతా తుడిచిపెట్టినట్ట శుభ్రంగా మనసును శుభ్రంగా పరిశుభ్రంగా ఉంచుకుంటే బాధే లేదు, ఎప్పుడూ హాయిగా ఉంటాం. ఎవరైనా ఆనందం గురించి సంతోషం గురించి ఎవరైనా అడిగితే డిఫైన్ చేయడం చాలా కష్టం. సంతోషం అంటే ఏంటి, చాక్లెట్ తీయడమా? సంతోషం ఏంటి, మనకు నచ్చిన సినిమా చూడటమా? సంతోషం అంటే ఏంటి, మన ఇష్టం వచ్చినట్టు ఫ్రెండ్స్తో ఆడుకోవడమా? ఆ ఉదాహరణలోనే సంతోషము ఆనందం మనకు తెలియదు. మనం నిజంగా ఏ చింతలు వంతలు జ్ఞాపకాలు ఏవీ లేకపోతే దాన్ని మనం ఏమంటున్నామంటే టు డై ఫర్ అవర్ మెమరీస్ అంటున్నాం. జ్ఞాపకాలకి అన్నిటికీ చచ్చిపోవటం, ఏ జ్ఞాపకాలు లేకుండా మొత్తం వ్యానిష్. ఏమీ లేకపోతే ఎంత హాయిగా ఉంటుందో. పిల్లలు సఫర్ అయ్యేది ఏంటి అని అంటే సబ్జెక్టు గురించి కాదమ్మా. పిల్లలు ఎవరు సబ్జెక్టు గురించి ఎవరు సఫర్ కారు. మళ్ళీ చెప్తారు, అరవిందలు అయితే ఇంకా సఫర్ కానవసరం లేదు. కానీ ఏంటంటే మళ్ళీ అర్థం కాకపోతే టీచర్స్ చెప్పేవాళ్ళు ఉన్నారు. అర్థం కాకపోతే మనకు రెఫర్ చేసి చదువుకునేకి ఇంకా రెఫరెన్స్ పుస్తకాలు ఉన్నాయి. అర్థం కాకపోతే మనకు అనేక రకాలుగా ఇంకోసారి మళ్ళీ పాఠం చెప్పే కూడా ప్రిపేర్డ్గా ఉంటారు టీచర్స్. ఆ కార్పొరేట్ స్కూళ్ళలో భయపడిస్తున్నారు ఇప్పటి నుంచి. ఏమనంటే మళ్ళీ మీకు ఈ పోర్షన్ అయిపోయింది, మళ్ళీ అడిగితే మేము చెప్పము అని అంటున్నారు. అదొక భయం అన్నమాట, అదొక బ్లాక్మెయిలింగ్ అన్నమాట. కాదు, టీచరు అర్థమయ్యే వరకు చెప్పాలి ఏమైనా సరే, అది టీచరు బాధ్యత. అట్లే మీరు నేర్చుకుంటూ పోవాలి. పరీక్షలు అనేటివి భయపడిస్తాయి. పరీక్షల గురించి చింత భయపడిస్తుంది. నేర్చుకోవడంలో భయము ఉంటే మనం నేర్చుకోలేము. నేర్చుకోవాలన్నప్పుడు ఏ భయం లేకుండా హాయిగా వింటూ ఉంటే చాలామంది అడుగుతుంటారు నీకు అర్థమైందా అని. నేను ఇప్పటికీ ఆ పదానికి ఏంటి అర్థం కావడం అంటే అనిపిస్తూ ఉంటుంది. అర్థం కావడం అంటే ఏంటి అంటే సబ్జెక్టుని మళ్ళీ రిపీట్ చేసి చెప్తే అర్థమైనట్ట, లేకపోతే టీచర్ చెప్పిందంతా యాజ్ ఇట్ ఈజ్గా టేప్ రికార్డులో మాదిరి వల్లిస్తే అది అర్థమైనట్ట. నాకు అర్థం కావటం అనే దీనికి నాకు ఇప్పటికీ సరైన సెన్స్లో ఎవరికైనా చెప్పాలంటే వివరించి
నాకు నిజంగా తెలియదు. నాకు ఒకటే తెలుస్తుంది, టీచర్ చెప్తున్నప్పుడు అటెంటివ్గా ఉన్నాను. టీచర్ చెప్తున్నప్పుడు మొత్తం సెన్సెస్ అంతా పెట్టి, ఆ సెన్సెస్ అంతా పెట్టి వినే శక్తి మీ అందరిలో ఉంది, చాలా అద్భుతంగా ఉంది. అయితే మనం ఎందుకు మన శక్తిని అంతా పెట్టమంటే మనకు సైకలాజికల్ మెమరీస్ ఎప్పుడూ సతాయిస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్తో మనకుండే సంబంధాలు, టీచర్స్తో మనకుండే సంబంధాల్లో టీచర్స్ తప్పనిసరిగా నొప్పించింటారు. పిల్లల్ని నొప్పించేకి అందరూ సంసిద్ధంగానే ఉంటారు, కానీ ఏంటంటే వాళ్ళు చాలా మృదులంగా ఉంటారు, పెద్దగా ఎవరిని వాళ్ళు నొప్పించరు, ఎదురు తిరిగి మాట్లాడరు. అట్లా వాళ్ళని అందరూ నొప్పిస్తూ ఉంటారు. అమ్మ నాన్నలే కాదు, బయట ఫ్రెండ్స్ నొప్పిస్తూ ఉంటారు, టీచర్స్ నొప్పిస్తూ ఉంటారు. పిల్లలు వాటికి జాగ్రత్తగా అటెంటివ్గా ఉంటే మరి నొప్పిస్తూ ఉంటారు తాతగారు. అయితే మేము బాధపడకుండా ఎట్లుండాలా, అది ముఖ్యమమ్మ. బాధపడకుండా ఉండాలంటే చెవులు మూసుకోవాలని కాదు. గాంధీ కోతులు మీరు చూస్తే నీకు ఇష్టం లేదా ఒక దృశ్యము, కళ్ళు మూసుకో. నీకు ఇష్టం లేదా ఒక మాట చెప్పడము, నోరు మూసుకో. నీకు ఇష్టం లేదా ఒక దేన్నైనా వినడము, చెవులు మూసుకో. అది రైట్ కాదు. గాంధీ చెప్పింది ఎప్పుడు రైట్ కాదు. కారణం ఏంటంటే నువ్వు కళ్ళు తెరిస్తే కదా నేర్చుకోవడము, నువ్వు చెవులు తెరిచి వింటే కదా నువ్వు నేర్చుకోవటము. నీకు ఏదైనా మనసులో అనిపిస్తే బాగా మాట్లాడటం, నిర్భయంగా మాట్లాడడం, అది కదా నేర్చుకోవడము. అంతేగాని నోరు మూసుకో అంటే ఎట్లా? అట్లా ఉండాలంటే మన చెవుల్లో నిర్భయత ఉండాలి, మన మాటలో నిర్భయత ఉండాలి, మన చూపులో మనం కొన్నిసార్లు ఇష్టం లేకపోతే బెరుకుగా చూస్తాం. చూపులో నిర్భయత ఉండాలి. అంటే మనసులో భయం ఉండకూడదు. మనసులో భయం ఉండకూడదని అంటే మన జ్ఞాపకాలన్నీ కూడా చచ్చిపోయి ఉండాలి. జ్ఞాపకాలకు మనం మరణించడం, నిన్నటికి మనం మరణించడం. ఎవరైతే జ్ఞాపకాలన్నిటికీ వదిలేస్తారో, ఇవి సైకలాజికల్గా మనమనే మ్యాథమెటిక్స్ సూత్రాలు, ప్రిన్సిపల్స్, ఫార్ములాసు మర్చిపోమని తాతగారు అనడం లేదు. సైన్స్ ప్రిన్సిపల్స్ మర్చిపోవడం అని తాతగారు అనడం లేదు. లాంగ్వేజ్ అన్నప్పుడు లాంగ్వేజ్ కూడా టెక్నికల్ టర్మ్ కాబట్టి లాంగ్వేజ్ని మర్చిపోమని తాతగారు అనడం లేదు. అవన్నీ ఉంటాయి, అవి మనకు బాధాకరం కాదు. మనకు బాధాకరం ఏంటంటే సైకలాజికల్గా మనసులో ఏవి మనల్ని బాధిస్తాయో వాటిని మొత్తంగా తుడిచిపెట్టాలి, వాటికి మరణించడం. సో ఆర్ వీ డయింగ్ టు ఆల్ అవర్ మెమరీస్, పాస్ట్ మెమరీస్ ఎప్పుడుంటాయి అంటే అన్నీ పాస్ట్లోనే ఉంటాయి, గతంలోనే. ఆ గతానికి మొత్తము తుడిచిపెట్టడం, ఫ్రెష్గా హాయిగా ఉండడం. అది ఎప్పుడు సాధ్యం అంటే మనం డెత్ని ఎప్పుడు ఎరుకలో పెట్టుకోవాలి, ఎప్పుడైనా మరణించేదే. ఇంకోటి దీంట్లో అద్భుతం ఏంటంటే తాతగారు అది ఎప్పుడు చేస్తుంటారు, నాకెందుకో అది గట్టిగా పట్టిందన్నమాట. మరణం ఎప్పుడైనా చావాల్సిందే. ఎప్పుడైతే అది నా మనసులో ఉందో అనవసరమైంది కూడబెట్టుకోను మైండ్లో. చాలామంది జ్ఞాపకాలన్నీ కూడబెట్టుకుంటారు, నా జ్ఞాపకాలు ఇష్టం ఉండవు. లిటరేచర్ అంతా కూడా చాలా ఇదిగా మనల్ని ఇచ్చేస్తుంది, అయితే అవి నేను జ్ఞాపకం పెట్టుకోను, ఎందుకంటే అనవసరం. అట్లే చాలా వస్తువులను కూడబెట్టుకుంటూ ఉంటారు, దిక్కులేనంత వస్తువుల్ని, అవన్నీ అనవసరం. ఎందుకంటే డెత్లో మనకు నిజంగా శరీరాన్ని వదిలేటప్పుడు కూడా బాధ శరీరాన్ని వదిలే కాదు, నేను కూడబెట్టుకున్నవన్నీ వదిలేలా అని బాధ. ఇంకా నాకు చాలా నా భార్యతో అటాచ్మెంట్ ఉంటుంది, నా పిల్లలతో అటాచ్మెంట్ ఉంటుంది, నా బంధువులతో అటాచ్మెంట్ ఉంటుంది, నా స్నేహితులతో అటాచ్మెంట్ ఉంది, నేను కూడబెట్టుకున్న సంపత్తో అటాచ్మెంట్ ఉంది, నేను బంగారు నగలు, సొమ్ములు, సంబంధాలు, దుస్తులు అన్నీ కూడబెట్టుకుంటా ఉన్నా, దాంతో అటాచ్మెంట్ ఉంటుంది. అవి వదలాలంటే భయం అన్నమాట. అది శరీరం వదిలేటప్పుడు కూడా ఆ భయం ఉంటుంది. అయితే మనం బతికినప్పుడు కూడా అనవసరమైనవన్నీ ఉంటే భయం ఉంటుంది. అట్లా కాకుండా మీకు సబ్జెక్టు వరకు ఎంత అవసరమో అంత పెట్టుకోండి, హాయిగా ఉంటారు. మ్యాథ్స్ ఎంతవరకు చదువుకోవాలో అంత చదువుకోండి. నాలెడ్జ్ కూడా అనవసరమైన నాలెడ్జ్ అంతా పెట్టుకుంటే చాలా గొప్పవాళ్ళం అనుకుంటారు, ఏం కాదు. మీకు ఎంత అవసరమైతే అంత నాలెడ్జ్ ఉపయోగించుకోవటం.
తాతగారు ఇప్పుడు మీతో మాట్లాడాలా, మాట్లాడేకి ఎంత ప్రిపరేషన్ అవసరమో ఎనఫ్. అంతేగాని విపరీతంగా ధనం కూడబెట్టుకోవడానికి, నాలెడ్జ్ కూడబెట్టుకోవడానికి పెద్ద డిఫరెన్స్ లేదు. అందుకని మనము, ఎందుకంటే నువ్వు కూడబెట్టుకున్నట్టల్లా జరిగేది ఏంటంటే అది సైకలాజికల్ నాలెడ్జ్గా మారిపోతుంది, సైకలాజికల్ భయంగా మారిపోతుంది. నువ్వు విపరీతంగా కూడబెట్టుకున్నట్టల్లా నీ సెల్ఫ్ డెవలప్ అయిపోతుంది. అహంకారం, నాకు తెలుసు, నాకే తెలుసు, నన్ను మించిన వాడు లేడు, ఇవన్నీ కూడా చాలా ప్రమాదం అన్నమాట. అందుకని స్టూడెంట్స్ ఎప్పుడు కూడా టెక్నికల్గా వాళ్ళకి అవసరమైన దాంట్లో వాళ్ళు హాయిగా ఉంటారు. అయితే దురదృష్టం ఏంటంటే వాళ్ళలో బాధలు చాలా రికార్డ్ అయి ఉంటాయి. ఇప్పటికే మీలో చాలా రికార్డ్ అయి ఉంటాయి. మిమ్మల్ని ప్రతి వాళ్ళని చాలా ఇంటిమేట్గా, చాలా దగ్గర ఫ్రెండ్స్గా ఎవరైనా కనుక్కుంటే లోపల మీలో చాలా బాధలు ఉంటాయి. ఆ బాధలు ఏ స్వరూపంలో ఉంటాయంటే అన్ని జ్ఞాపకాల్లో ఉంటాయి, మనసులో ఉంటాయి. మా టీచర్ అట్లా అంది, మా అమ్మ అట్లా అంది, నాన్న ఇట్లా అన్నాడు, మా బంధువుల్లో ఒకరు నన్ను ఇట్లా ఎగతాళి చేశారు. ఎవరైనా పొగిడినప్పుడు మనల్ని బాగా ఉబ్బిపోయి ఉంటాం, అవి కూడా జ్ఞాపకాలు ఉంటాయి. ఇవి రెండూ ప్రమాదమే, ఆ సైడు ఈ సైడు. నాణానికి బొమ్మ బొరుసు ఉన్నట్టే మనలో పొగడ్తలు తెగడ్తలు రెండూ రికార్డ్ అయి ఉంటాయి, మనసులో రికార్డ్ అయి ఉంటాయి. ఇవన్నీ కూడా ఆ రికార్డింగ్ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. అంటే రికార్డు కాకూడదు, దాన్నే డెత్ అంటారు. రికార్డు కాకపోతే అది డెత్ అన్నమాట. ఏవి పట్టించుకునేది నాకైతే, నాకు అనవసరమైనవి ఏవిట్లో తల దూర్చేది ఇష్టమే ఉండదు. ఎవరైనా మాట్లాడుకుంటూ ఉంటారు, ఏంటి వాళ్ళు నాకు ఇంట్రెస్ట్ ఉండదు, అది వాళ్ళ ఇష్టము, వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు, నాకేం సంబంధం. డిటాచ్డ్ అంటారు, అంటే దేనికి తగులాటం లేకుండా ఉండటం, అది డెత్ అన్నమాట. నువ్వు అన్నిటికీ పూనుకుంటే, అన్నీ పూసుకుంటే, అన్నిటితో తగలాటం పెట్టుకుంటే అవన్నీ నీలో సైకలాజికల్ మెమరీస్గా ఉంటాయి, అవన్నీ సతాయిస్తూ ఉంటాయి అన్నమాట. ఏమి పట్టించుకోవద్దు, హాయిగా ఉండు. అయితే నీకు ఒక బాధ్యత ఉంటుంది, నీ ఫంక్షనింగ్ ఉంటుంది. ఫంక్షనింగ్ అంటే నువ్వు స్టూడెంట్గా నీ ఫంక్షన్ ఏంటి? నేర్చుకుంటూ ఉండడం. సబ్జెక్ట్ చెప్తారు టీచర్స్, నిరంతరం నేర్చుకుంటూ ఉండడం, ఎంత హాయి చూడండి. అప్పుడు ఏమవుతుంది? క్లాసులో ఫుల్ అటెన్షన్ ఇస్తారు. మీరు అటెన్షన్ ఇవ్వకుండా, టీచర్స్ కూడా ఈ లోపం చేస్తుంటారు. టీచర్స్ చాలామంది క్లాసులోకి ఎంటర్ అవుతారు, ఎంటర్ అవుతూనే ఇంట్లో జ్ఞాపకాలన్నీ వస్తాయి. సిలిండర్లో గ్యాస్ అయిపోయిందేమో, కాయగూరల ధరలు అంత పెరిగిపోయినాయేమమ్మా, ఎట్లమ్మా, నా మొగుడు వస్తాడు, ఏమంటాడు, ఇవన్నీ రిపీట్. కొంతమంది అయితే క్లాస్ రూమ్లోకి వచ్చి అవి మర్చిపోకుండా అవే ఉంటాయి. పిల్లలకి ఏం చెప్తారు వాళ్ళు పాట? మీరు కూడా ఇంట్లో జరిగిండేటివి, నాన్న అమ్మ ఇవన్నీ క్లాస్ రూమ్లోకి మోసుకొస్తారనుకో, అప్పుడు వినలేరు. నా ఫ్రెండు చైతన్య ఆయన ఉండేవాడు. ఆయన మేము ఎప్పుడైనా ధ్యానం చేస్తే ఆయన హాయిగా కూర్చోమనేవాడు. నాకంటే చాలా చిన్నోడు, అయినా ఆయనకి ఇట్లా కూర్చుండేది, హాయిగా ఉండేది చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. అందుకని ఆయన బయట ఒక బోర్డు పెట్టాడు, ఏంటంటే చెప్పులు చింతలు బయట విడిచి లోపలికి రావాలను అని పెట్టాడు అన్నమాట. అంటే నువ్వు చెప్పులు ఎట్లయితే బయట వదులుతావో, నీ చింతలు కూడా, అంటే డై టు ఆల్ ద పాస్ట్, డై టు ఆల్ ద మెమరీస్, డై టు ఆల్ ద సైకలాజికల్ థాట్. ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఈరోజు ఇది మీకు అర్థమైతే క్లాస్ రూమ్లో అవన్నీ వదిలేస్తే టీచర్ పాఠం చెప్పే దాంట్లో గొప్ప అటెన్షన్ ఇస్తారు, పిల్లలు వినే దాంట్లో గొప్ప అటెన్షన్ ఇస్తారు. అప్పుడు నేర్చుకోవడం సులభమైంది. సో డెత్ గురించి మనము రెండు విషయాల్లో మాట్లాడుకున్నాము. తాతగారు చాలా స్పష్టంగా మనకి మన ఊహలకి, కల్పనలకి, జ్ఞాపకాలకి, సైకలాజికల్ జ్ఞాపకాలు, సైన్స్, సోషల్, మ్యాథ్స్, ఇంటికి రూటు, లేకపోతే డబ్బులు లెక్క, ఇవి కాదు. ఓకే, అలా అవి కాకుండా మన బాధించేవి, లేకపోతే మన ఉబ్బించేవి, అవి సైకలాజికల్గా, అంటే మన మానసికంగా ఉండే వాటికి మరణించడం అనేది నిత్యము జరుగుతూ ఉంటే సహజంగా, ఎలా అయితే పువ్వు రాలిపోతుంది అలా కావాలని కాకుండా అలాగా అనేది మన ఆలోచన, అంటే మనం
చూడడంలో అవన్నీ జరుగుతాయి సహజంగా అంటున్నారు. అది కొంచెం అన్న అర్థమైంది మనందరికీ అనుకుంటున్నాను. సో ఈ మరణము అనేది ఆ మరణం గురించి, అంటే కరోనా మరణాలు వాటి గురించి మాట్లాడుకున్నాం. అది కాకుండా ఇది ప్రతిరోజు మనకుండేటువంటి స్టూడెంట్స్గా ఎవరన్నా తిట్టారు, లేకపోతే ఎవరన్నా పొగిడారు, లేకపోతే ఏదో జరిగింది, నన్ను ఏదన్నా అంటారు, ముందు ఫ్యూచర్ గురించి భయాలు, పాస్ట్లో ఉన్న మెమరీస్ని తీసుకొని వచ్చి ఇప్పుడు భయపడ్డాలు, వీటన్నిటినీ తీసివేస్తే మనకు చాలా స్పేస్ వస్తుంది. సో బరువు ఉండదు అనమాట, మైండ్లో బరువు ఉండదు, మనసులో బరువు ఉండదు. సో చాలా సునాయాసంగా మనము ఏమైనా సరే అర్థం చేసుకుంటాం. స్టూడెంట్కి ఇప్పుడు ఏం చేయాలి అంటే బాగా పాఠాలని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవడానికి మనకి ఖాళీ ఉండాలి, స్పేస్ ఉండాలి. ఎప్పుడు ఆ థాట్స్ ఉన్నాయనుకోండి, వాటితో మనము టీచర్ చెప్పేది వినదు, టెక్స్ట్ బుక్ వెళ్ళేది కూడా మనకు లోపలికి వెళ్ళదు. సో ఆ క్లారిటీతో మనం ఆ జ్ఞాపకాలకు మరణిస్తూ నిత్యము చాలా ఫ్రెష్గా జీవనాన్ని సాగించాలని చెప్పి తాతగారు అంటున్నారు. ఇట్స్ వెరీ నైస్ సెషన్. మీరు అందరూ పార్టిసిపేట్ చేశారు, మానసికంగా పార్టిసిపేట్ చేశారు, లోపల అనుకుంటారు దీని గురించి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు ఈ విషయం గురించి మనం మాట్లాడుకున్నాం. వచ్చే వారం నుంచి ప్రత్యేకంగా బాలానందం, ఈ నవంబర్ నెల అంటే బాలానందం, మీరందరూ బాలానందంలో పార్టిసిపేట్ చేసి ఉంటారు ఆల్రెడీ. 1 నుంచి 5వ తరగతి వరకు ఆ జ్ఞాపకాలు చాలా ఉంటాయి. అవి ఆ జ్ఞాపకాలు ఉంటాయి కదా, వాటి గురించి మనము వచ్చే వారం నుంచి బాలానందం ఎపిసోడ్స్తో మనం మొదలు పెడదాం. బాలానందం గురించి నవంబర్ నెలంతా కూడా మాట్లాడుకుందాం అని అనుకుంటున్నాము. మీరు కూడా పార్టిసిపేట్ అవ్వాలి. సో ఈ వారం ఈ టాపిక్తో మనము మరణం అనే దాని గురించి కొంచెం లోపలికి చూడడానికి అవకాశం ఈ డైలాగ్ మనకి ఇచ్చింది. తాతగారు దానికి చాలా ఓపెన్ చేశారు. సో మళ్ళీ వచ్చే వారం బాలానందం విశేషాలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ.